ఫ్రెండ్స్, 2025వ సంవత్సరంలో మన ఇండియాలో చాలా ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అవనున్నాయి. సో వెల్కమ్ టు టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ ఇండియా 2025. ఫ్రెండ్స్, ఈ టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్లో 5th ప్లేస్లో ఉంది మారుతి సుజుకి ఈ విటారా. మన ఇండియాలో మారుతి సుజుకి నుండి లాంచ్ అవబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారే ఈ మారుతి సుజుకి ఈ విటారా అనే ఎలక్ట్రిక్ కార్. అదేంటి బ్రో, ఆల్రెడీ కార్ లాంచ్ అయిపోయింది, మన ఛానల్లో వీడియో కూడా చేసావు కదా అంటే, ఈ కార్ని మారుతి సుజుకి వాళ్ళు పార్షియల్గా లాంచ్ చేశారు. అంటే కార్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని వాళ్ళు రివీల్ చేయలేదు. డెలివరీస్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారా అండ్ వెహికల్ యొక్క టోటల్ కాన్ఫిగరేషన్ ఏంటి అనే డీటెయిల్స్ గురించి వీళ్ళు ఇంకా చెప్పలేదు. సో ఫైనల్ లాంచ్ అనేది ఇంకా జరగలేదు. ఫైనల్ లాంచ్ అనేది మన ఇండియాలో త్వరలోనే జరగబోతుంది. మన ఛానల్లో ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియో రివ్యూని కవర్ చేశాను. ఆటో ఎక్స్పోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కారు అవైలబుల్గా ఉండింది. సో నేను రివ్యూ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మారుతి సుజుకి షోరూమ్స్లో ఈ కార్ ఆల్రెడీ వచ్చేసింది. సో మీరు కనుక ఫిజికల్గా చూడాలనుకుంటే డైరెక్ట్గా మీ దగ్గరలోని మారుతి సుజుకి డీలర్షిప్ని కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మీరు ఎలక్ట్రిక్ కార్ని చెక్అవుట్ చేయొచ్చు. ఈ కార్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వచ్చేస్తే దీని లెంత్ వచ్చేసరికి 4.27 మీటర్లు, విడ్త్ వచ్చేసరికి 1.8 మీటర్లు, హైట్ వచ్చేసరికి 1.63 మీటర్లు. సో కార్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ కార్లో బ్లాక్ అండ్ బ్రౌన్ ఈ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ లభిస్తున్నాయి. అండ్ మంచి టెక్నాలజీ ఫీచర్స్ని కంపెనీ వాళ్ళు ఈ కార్లో ఇవ్వడం జరిగింది. ఈ మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్లో లభించనుంది. బేస్ వేరియంట్లో 49 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. టాప్ అండ్ వేరియంట్లో 61 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బేస్ వేరియంట్ యొక్క రేంజ్ని వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. 61 kWh బ్యాటరీ ప్యాక్లో మనకి 500 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అండ్ ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 17 నుండి 18 లక్షల నుండి స్టార్ట్ అయ్యి 25 లక్షల వరకు వెళ్తుంది. ఒక మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్కి 24-25 లక్షలు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి కింద కామెంట్ చేయండి. 4th ప్లేస్లో ఉంది టొయోటా అర్బన్ క్రూజర్ ఈవీ. టొయోటా నుండి మన ఇండియాలో లాంచ్ అవబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారే ఈ టొయోటా అర్బన్ క్రూజర్ ఈవీ. అంటే మారుతి సుజుకి అండ్ టొయోటా ఒక పార్ట్నర్షిప్లో ఉన్నాయి. సో ఈ పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళు ఒకే ఎలక్ట్రిక్ కార్ని 2 బ్రాండ్స్ నుండి లాంచ్ చేస్తారు. మారుతి సుజుకిలో మనకు కొంచెం తక్కువ రేట్ ఉంటుంది, టొయోటాలో ఆ కారు కాస్త ఎక్కువ రేట్ ఉంటుంది. సో టొయోటా వాళ్ళు లాంచ్ చేయబోయే ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ కూడా మారుతి సుజుకి వాళ్ళు అన్వీల్ చేసిన ఈ విటారా యొక్క రీబ్యాజ్డ్ వర్షనే. కాకపోతే వీళ్ళు కొన్ని కాస్మెటిక్ చేంజెస్ ఈ ఎలక్ట్రిక్ కార్లో చేస్తారు. ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ డిజైన్ చేంజ్ చేస్తారు అండ్ రేర్లో టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా వీళ్ళు చేంజ్ చేసి ఇంటీరియర్లో కొంచెం కలర్ కరెక్షన్స్ చేసేసి మారుతి సుజుకి ఈ విటారానే టొయోటా అర్బన్ క్రూజర్ ఈవీగా వీళ్ళు లాంచ్ చేస్తారు. ఈ కార్ కూడా సేమ్ 49 అండ్ 61 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో వస్తుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్లో 500 కిలోమీటర్ల రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టొయోటా కాబట్టి కాస్త ప్రైజింగ్ ఎక్కువ పెడుతుంది. మారుతి సుజుకి వాళ్ళు ఒక 17 లక్షల నుండి స్టార్ట్ చేస్తే టొయోటా వాళ్ళు 19 లక్షల నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ మారుతి సుజుకి ఈ విటారా యొక్క డెలివరీస్ని మనం ఇంకో 2 monthsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ టొయోటా వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ మాత్రం సెకండ్ హాఫ్ అంటే 2025లో 2వ భాగంలో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్లో 3rd ప్లేస్లో ఎంజీ కంపెనీ ఉంది. సో ఎంజీ కంపెనీ నుండి మనకి రానున్న రోజుల్లో ఎంజీ సైబర్స్టర్ అండ్ ఎంజీ M9 అనే 2 ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలోకి వస్తాయి. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్లు వచ్చేసి ఎంజీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ డీలర్షిప్స్లో కాకుండా ఎంజీ వాళ్ళ ప్రీమియం డీలర్షిప్స్లో వీటిని సేల్ చేస్తారు. ఆ ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ యొక్క పేరు వచ్చేసి వీళ్ళు ఎంజీ సెలెక్ట్ అని పెట్టారు. ఈ ఎంజీ సెలెక్ట్ డీలర్షిప్స్లో ఎంజీ సైబర్స్టర్ అండ్ ఎంజీ M9 అనే ఈ 2 ఎలక్ట్రిక్ కార్స్ని వీళ్ళు లాంచ్ చేస్తారు. ఆల్రెడీ ఈ డీలర్షిప్ ఎలా ఉంటుంది అండ్ ఈ 2 ఎలక్ట్రిక్ కార్లు ఎలా ఉండబోతున్నాయి అని నేను డెడికేటెడ్ వీడియో చేశాను, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి. ఎంజీ సైబర్స్టర్ అనేది ఒక స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు అండ్ ఎంజీ M9 అనేది ఒక ప్రాపర్ లగ్జూరియస్ ఎంపీవీ అనమాట. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టొయోటా వెల్ఫైర్కి ఇది గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఎంజీ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ కార్ గురించి మాట్లాడుకుంటే ఈ కారు సిజర్ కట్ డోర్స్తో లభిస్తుంది. అంటే డోర్స్ అనేవి 2 పైకి లెగుస్తాయి. డ్రైవర్ కోసం 10.25 ఇంచెస్ డిస్ప్లే యాజ్ వెల్ యాజ్ 2 7 ఇంచెస్ చిన్న డిస్ప్లేస్, అంటే మొత్తంగా 3 డిస్ప్లేస్ ని కంపెనీ వాళ్ళు డ్రైవర్ కోసం ఇచ్చారు. దీంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే ఉంటుంది, అడాస్ ఫీచర్స్ ఉంటాయి, 360 కెమెరా ఉంటుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అండ్ మిగతా టెక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఈ ఎంజీ సైబర్స్టర్ లో ఉంటాయి. అండ్ ఎలక్ట్రిక్ కార్ లోని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది కన్వర్టబుల్, అంటే రూఫ్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు, కావాలంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇది మనకి 77 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. 580
కిలోమీటర్స్ రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మోటార్స్ మనకి 2 యాక్సిల్స్ పైన ఉంటాయి, అంటే ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అనమాట. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది కేవలం 3.2 సెకండ్లోనే చేరుకుంటుంది. ఎంజీ సైబస్టర్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 60 నుండి 70 లక్షలు. ఇక ఎంజీ M9 విషయానికి వచ్చేస్తే దీని లెంత్ 5.27 మీటర్స్, అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ కారు పొడవు చాలా ఉంటుంది. అండ్ చూడ్డానికి ఒక మాన్స్టర్ రోడ్ మీద ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. సో కార్ అనేది చాలా పెద్దగా ఉండబోతుంది. అండ్ ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న లగ్జరీ ఎంపీవీస్ లైక్ కియా కార్నివల్ అండ్ టొయోటా వెల్ఫైర్కి ఇది గట్టి పోటీనిస్తుంది. ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. దీంట్లోని సీట్స్ అన్నిటినీ మనం ఎలక్ట్రానికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్లో 2 క్యాప్టెన్ సీట్ ఉంటాయి అండ్ వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి మల్టిపుల్ ఎలక్ట్రానిక్ ఆప్షన్స్ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 430 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో వస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ సిస్టమ్తో వస్తుంది. 240 హార్స్ పవర్ అండ్ 350 న్యూటన్ మీటర్ల టార్క్ని ఈ కార్ జనరేట్ చేస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 70 నుండి 80 లక్షలు. రానున్న ఒక 2-3 నెలల్లో ఈ ఎలక్ట్రిక్ కార్స్ని మనం ఇండియాలో చూడబోతున్నాము. సెకండ్ ప్లేస్లో ఉంది మహీంద్రా XEV7e. రీసెంట్గా మహీంద్రా కంపెనీ వాళ్ళు BE6 అండ్ XEV9e అనే ఎలక్ట్రిక్ కార్స్ని లాంచ్ చేశారు. అండ్ మహీంద్రా నుండి రాబోయే నెక్స్ట్ ఎలక్ట్రిక్ కారే ఈ మహీంద్రా XEV7e. బేసిక్గా ఇది ప్రస్తుతం ICE వర్జన్లో అవైలబుల్గా ఉన్న XUV700కి ఎలక్ట్రిఫైడ్ వర్జన్ అని చెప్పుకోవచ్చు. ఇది మహీంద్రా వాళ్ళ కొత్త ఇంగ్లో ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవ్వనుంది. సో మేబీ ఈ ఇయర్ ఎండ్ అయ్యే వరకు ఈ కార్ని మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కార్ చూడడానికి ప్రస్తుతం ఉన్న XUV700 పెట్రోల్ ఆర్ డీజిల్ కార్ లానే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ హెడ్ లైట్ సెటప్ని అండ్ రేర్ టైల్ లైట్ సెటప్ని వీళ్ళు మొత్తం చేంజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ ఎలా ఉండాలో ఈ XEV7e అనే ఎలక్ట్రిక్ కార్ చూడడానికి అలా ఉండబోతుంది. దీంట్లో కొత్త అలాయ్ వీల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటీరియర్స్ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం XEV9eలో ఏ ఇంటీరియర్స్ ఉన్నాయో ఈ XEV7eలో కూడా అదే ఇంటీరియర్స్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న XEV9eలో మనకి ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంది. ఈ రాబోయే XEV7eలో కూడా మనం సేమ్ సెటప్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఆటో పార్క్ ఫీచర్ ఉండబోతుంది అండ్ లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ కూడా ఉంటాయి. దీని ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా 7 సీటర్ కారే. ప్రస్తుతం ఉన్న XEV9e అనేది 5 సీటర్, XEV7e అనేది 7 సీటర్ వర్షన్ లో రాబోతుంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ XEV7e అనే ఎలక్ట్రిక్ కార్ 59 అండ్ 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని లాంచ్ ని మనం ఇంకొక 6 months తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 2025 థర్డ్ క్వార్టర్ ఆర్ ఫోర్త్ క్వార్టర్లో XEV7e అనే ఎలక్ట్రిక్ కార్ మహీంద్రా నుండి మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇక మన టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది టాటా హ్యారియర్ ఈవీ. ఈ టాటా హ్యారియర్ ఈవీ అనేది లాంచ్కి సిద్ధమైపోయింది. ఇంకొక 2 నెలల్లో దీన్ని మనం మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ కార్ని భారత్ మొబిలిటీ ఎక్స్పోలో వీళ్ళు షోకేస్ చేశారు. అండ్ రీసెంట్గా 2 days బ్యాకే టాటా వాళ్ళు ఒక ఈవెంట్ని కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్లో దీని ప్రొడక్షన్ స్పెక్ వేరియంట్ని కంప్లీట్గా వీళ్ళు అన్వీల్ చేసేసారు. అంటే దీని డిజైన్ ఎలా ఉండబోతుందో మనకి కంప్లీట్గా ఒక ఐడియా వచ్చేసింది. కాకపోతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ని కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. గ్రాండ్గా ఒక లాంచ్ ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లో వీళ్ళు దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ యాజ్ వెల్ as ప్రైజింగ్ని రివీల్ చేస్తారు. ఇక దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం పెట్రోల్ ఆర్ డీజిల్ వేరియంట్లో అవైలబుల్గా ఉన్న హ్యారియర్ ఎలా ఉంటుందో ఈ హ్యారియర్ ఈవీ కూడా అలానే ఉంది. బట్ ఫ్రంట్లో ఓపెన్ ఉండే గ్రిల్స్ అన్నిటిని క్లోజ్ చేసేసారు అండ్ కంటిన్యూస్ LED DRLని కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్లో ఇచ్చారు. రేర్లో కూడా మనకి సేమ్ కంటిన్యూస్ LED DRL ఉంటుంది. అలాయ్ వీల్స్ని వీళ్ళు చేంజ్ చేశారు. కొత్త అలాయ్ వీల్స్ డిజైన్తో ఈ హ్యారియర్ ఈవీ మార్కెట్లోకి రానుంది. ఇక ఇంటీరియర్స్ విషయానికి వచ్చేస్తే మోర్ ఆర్ లెస్ ప్రస్తుతం ఉన్న పెట్రోల్ హ్యారియర్ లాగానే ఉంటుంది. లోపల 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది, ambient లైటింగ్ ఉంటుంది, 10 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ టాటా హ్యారియర్ ఈవీని టాటా వాళ్ళ యాక్టివ్ ఈవీ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. దీంట్లో వెహికల్ టు వెహికల్ అండ్ వెహికల్ టు లోడ్ అనే ఫీచర్స్ కూడా ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న టాటా ఎలక్ట్రిక్ కార్లన్నీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్తోనే వచ్చాయి. కాకపోతే టాటా హ్యారియర్ ఈవీ మాత్రం ఫ్రంట్ వీల్ డ్రైవ్ యాజ్ వెల్ as ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటరీ ప్యాక్ గురించి ఇంకా మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు, బట్ ఖచ్చితంగా టాటా వాళ్ళు దీంట్లో ఒక పెద్ద బ్యాటరీ ప్యాకే ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుమారుగా 500 కిలోమీటర్ల రియల్ రేంజ్ని మనం ఈ హ్యారియర్ ఈవీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ హ్యారియర్ ఈవీ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 30 నుండి 32 lakhs అనమాట. ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్గా ఉన్న XEV9e ఎలక్ట్రిక్ కార్కి ఇది గట్టి పోటీని ఇవ్వనుంది. సో చూసారుగా మరి ఇవన్నమాట 2025లో మన
ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్. దురదృష్టవశాత్తు దీంట్లో బడ్జెట్ కార్స్ ఏమీ లేవు. అంటే 10 లక్షల లోపు 2025లో ఏ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ కార్ని తీసుకురావాలని ప్లాన్ చేయట్లేదు. బట్ చూద్దాము, కొన్ని కంపెనీస్ సడన్ గా సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాయి. సో అలాంటి సర్ప్రైజెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఈ అప్డేట్స్ అన్ని తెలవాలనుకుంటే ఇప్పుడే మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.